ఈ నెల 21వ తేదీన విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతున్న నేపథ్యంలో విశాఖలో మొత్తం కూడా కాకీలమయంగా మారిపోయింది. ఎందుకంటే విశాఖ నగరంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను దింపడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలోనే 3 రోజుల ముందు నుంచి కూడా పోలీసులు భారీ ఎత్తున విశాఖ నగరంలో మోహరించారు. సుమారుగా 22,000 మంది కేవలం ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం, భద్రత కోసం ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ బీచ్ రోడ్ వేదికగా అంటే ఆర్కే బీచ్ నుండి భీమిలి తీరం వరకు కూడా 5 లక్షల మంది ఈ యొక్క ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో 22,000 మందిని పోలీస్ బలగాలను కేవలం బందోబస్తు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆర్కే బీచ్ వద్ద ప్రధాన వేదిక వద్ద వాళ్ళని ఇక్కడ పాల్గొబోతున్నారు కనుక మొత్తం ఈ 22,000 మందిలోని 9,500 మంది సివిల్ పోలీసులను కేవలం బందోబస్తు కోసం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులను ఒక 2,000 మందిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంకా 10,000 మందికి పైగా పోలీసుల్ని ఇతర జిల్లాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి కేవలం ఇక్కడ ఈ 3 రోజులు ఇక్కడ బందోబస్తు కోసం వాళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. ఇప్పటికే నగరంలో ఏ ప్రధాన జంక్షన్ చూసినా సరే పదుల సంఖ్యలో పోలీసులు కనిపిస్తూనే ఉన్నారు. 3 రోజుల ముందు నుంచి కూడా భద్రతా చర్యలన్నీ కూడా పటిష్టంగా చేపడుతున్నారు. ఎందుకంటే తీరం మొత్తం కూడా 5 లక్షల మంది ఈ యొక్క కార్యక్రమంకి పాల్గొంటున్నారు అంటే వాళ్ళంతా వివిధ ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ముందు రోజు రాత్రి వాళ్ళందరినీ కూడా తీరానికి తీసుకురావాల్సి ఉంటుంది. కనుక ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు కూడా రాకూడదని చెప్పేసి ప్రతి జంక్షన్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ యొక్క కార్యక్రమం 21వ తేదీ తెల్లవారుజామున 6:30కి ప్రారంభం అవుతుంది. దానికైతే 20వ తేదీ అర్ధరాత్రి నుంచే మొత్తం కూడా ఈ యొక్క అధికారులంతా కూడా జనాలను ఇక్కడ తీసుకొచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసేందుకు పెద్ద ఏర్పాట్లు చేశారు. తీరం మొత్తం కూడా 300కు పైగా కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కంపార్ట్మెంట్లో కూడా 1000 మంది యోగా చేసే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే విధంగా పోలీస్ అధికారులు కూడా అక్కడ పూర్తిగా భద్రత కూడా ఉంటారు. ఎందుకంటే ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. ప్రధాని మోడీ ఒక రోజు ముందుగానే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే 20వ తేదీ రాత్రికి ఆయన ఇక్కడ భువనేశ్వర్ డైరెక్ట్ ఇక్కడికి విశాఖ వస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాబోతున్నారు కనుక దానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. ప్రధాన రహదారులు మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం విశాఖ అంతా కాకిమయంగా కనిపిస్తుంది.